మీటు ఒక మంచి రామచిలుక. అది ఎప్పుడూ ఇతరుల మంచి కోసం నా సహాయం కోరింది. అందువల్లే నేను దాని యొక్క ప్రతి కోరిక తీర్చాను. కానీ నువ్వొక దుష్ట జంతువువి. బొప్పాయి, నువ్వు చాలా పెద్దదానివయ్యావు. ఇప్పుడిక నీవు చాలా త్వరలోనే నేల మీదకు జారిపోతావు. నేను జారిపోతాను. ఏ జంతువుకి కూడా తెలియకపోతే బాగుండు నేను మాయా బొప్పాయిని అని. ఏ స్వార్థపరులైనా నన్ను తీసుకెళితే ఏమేం కోరుకుంటారో తెలియట్లేదు. అరే, నువ్వు కాని ఏం మాట్లాడకూడదు. అలా నువ్వు మాట్లాడకుండా ఉంటే ఏ జంతువుకి కూడా నువ్వు మాయా బొప్పాయివి అని తెలియదు. ఈ ఐడియా బాగుంది. అరే వా, దొరికింది ఈరోజు ఆహారం. మీటు భూమి మీదకి దిగి దాని దగ్గరికి వెళ్ళింది. అది బొప్పాయిని ఒక 2 సార్లు కొరుకుతుంది మరియు సంతోషంగా తినడం ప్రారంభించింది. ఎంత రుచికరమైన బొప్పాయి, మజా వచ్చింది. అబ్బా, కొంచెం నీళ్లు దొరికితేనా ఇంకా బాగుంటుంది. అది అలా అనగానే బొప్పాయి మెరవడం ప్రారంభించింది. అది చూసి మిట్టుకి షాక్ అయింది మరియు దాని ముందు నీళ్ల కుండ ఒకటి ప్రత్యక్షమైంది. అరే, ఈ చమత్కారం ఏమిటి? నేను అలా కోరుకున్నానో లేదో వెంటనే బొప్పాయి మెరిసింది. తర్వాత ఈ నీళ్లు కూడా. ఒకవేళ ఇది మాయా బొప్పాయి కాదు కదా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టావు. అరే వా, నువ్వు మాట్లాడగలుగుతున్నావు కూడా. అవును మీటు, నేను మాయా బొప్పాయిని. ఏదైనా జంతువు ఒకవేళ నన్ను ఒక బైట్ తిని ఏదైనా కోరుకుంటే నేను వారి యొక్క కోరిక నెరవేరుస్తాను. ఓ అలాగా. కానీ ఒకవేళ నీ దగ్గర తినడానికి అసలు ఏమీ లేకపోతే అప్పుడేం జరుగుతుంది? ఏదైనా జంతువు యొక్క 3 కోరికలు నెరవేరాక నేను మళ్ళీ భర్తీ అవుతాను. ఇక అప్పుడు ఆ జంతువు యొక్క గులాంగా ఉండను నేను. అయితే సరే, నా 2వ కోరిక ఏమిటంటే నువ్వు ఎప్పుడూ ఎగురుతూ గాల్లో ఉంటావు. అది అలా అనిన వెంటనే బొప్పాయి గాలిలో ఎగురుతూ ఉంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు మిట్టు. ఇప్పుడిక నేను నీతోనే ఉంటాను. ఆ రోజు నుంచి ఇద్దరూ ఒక్కటిగానే ఉంటూ ఉన్నారు. ఆ రోజు నుంచి మిట్టు అడవిలో ఉన్న జంతువులకన్నీ సహాయం చేసేది. జంతువులకి ఏం కావాలన్నా మిట్టు దాన్ని తీసుకొచ్చి వాళ్ళకిచ్చేది. ఈ విషయం అడవిలో అందరికీ తెలిసిపోయింది మరియు మీకు అనే గండు పిల్లి వరకు ఆ విషయం చేరుకుంది. అతియాస పిల్లికి దీని వెనకాల ఉన్న రహస్యమేంటో తెలుసుకోవాలని మీటు దగ్గరికి వెళ్తుంది. హాయ్ హాయ్, నాకెవరైనా సహాయం చేయండి. ఓయ్ మిట్టు, ఎక్కడున్నావు నువ్వు? ఏంటి విషయం మీకు? నువ్వెందుకలా అరుస్తూ ఉన్నావు? మీటు, నాకు గుండెల్లో చాలా నొప్పిగా ఉంది. నువ్వు నా కోసం ఆ నల్ల కుండల్లో పూసే పువ్వుల్ని తీసుకొస్తావా? వాటిలో ఎలాంటి నొప్పినైనా మాయం చేసే శక్తి ఉంది. అది కష్టపడడం చూసి మీటూకి చాలా బాధ వేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండ మిత్రమా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలా అంటూ మీటు తన ఇంట్లోకి వెళ్తుంది. పిల్లి కూడా వెళ్లి లోపల ఏం జరుగుతుందో చూడడం ప్రారంభించింది. మీటు బొప్పాయిని ఒకసారి కోరికి మరియు ఇలా అంటుంది. మాయా బొప్పాయి, నాకు ఆ నల్ల కొండలపైన పూసే నీలం పువ్వులు కావాలి. అది వింటూనే బొప్పాయి మెరవడం ప్రారంభించింది మరియు దాని ముందు ఇప్పుడు నీలిరంగు పూలు ప్రత్యక్షమయ్యాయి. అప్పుడే పిల్లి లోపలికొచ్చేసింది. అరే మీకు, నువ్వు ఇక్కడ? నేను మొత్తం చూసేశాను. అలా అంటూ త్వరగా అది బొప్పాయి మీద నోరు పెట్టి ఒక బైట్ తినేస్తుంది. ఓ మాయా బొప్పాయి, నువ్వు ఇక మీదట నేనేం చెప్తే అది చేస్తావు. వెంటనే నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చాయి. అలా అంటూనే బొప్పాయి మెరవడం ప్రారంభించింది. గాలిలోకి ఎగిరింది. నువ్వు చేసింది ఏం బాగోలేదు మీకు. బొప్పాయి మిత్రమా, నువ్వు అతనితో పాటు వెళ్ళకు. ఇతను నా బైట్ తిని కోరిక కోరుకున్నాడు మీటు. నేను ఇతని కోరిక నెరవేర్చాల్సి ఉంటుంది.
మీటు, నువ్వు ఒకవేళ దీని గురించి ఎవరికైనా చెబితే ఈ బొప్పాయిని నేను నాశనం చేసేస్తా. మీకు పిల్లి అక్కడి నుంచి వెళ్తుంది మరియు బొప్పాయి కూడా దాని వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. తెలియట్లేదే ఈ మీకు ఏం చేస్తుందో ఏమో. ఏ మాయా బొప్పాయి, ఈరోజు ఎలుగుబంటి ఏం వేటాడిందో దాన్ని వెంటనే అక్కడి నుంచి మాయం చేసి ఇక్కడికి తీసుకొని రావాలి వెంటనే. అలా అంటుండగా బొప్పాయి మెరవడం ప్రారంభించింది. ఈ రోజం చక్కగా వేటలో పెద్ద కుందేలే పడింది. చాలా రుచిగుంటుంది. అలా అంటూ ఆ కుందేలుని తినడానికి అది దగ్గరికి వెళ్ళగానే ఆ కుందేలు అక్కడి నుంచి మాయమైపోయింది మరియు మీకు పిల్లికి ముందు ప్రత్యక్షమైంది. అరే వా, ఎంత తాజా మాంసము. అలా అంటూ చిన్ని పిల్లి తినడం ప్రారంభించింది. మరుసటి రోజు మీకు ఇలా అంటుంది. ఏ మాయా బొప్పాయి, ఈరోజు బగీర ఏదైతే వేటాడిందో దాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అది అలా అనిన వెంటనే బగీరా గుహలో పెట్టిన మాంసం కూడా మాయమైపోయింది. ఇలా ఎలా జరుగుతుంది? నా వేట ఎక్కడికెళ్ళింది? వా, ఈ మాంసం అయితే నిన్నటి దానికన్నా రుచిగా ఉంది. అలా అంటూ మజాగా మాంసం తినడం ప్రారంభించింది. మరుసటి రోజు పిల్లి ఇలా ఆలోచిస్తుంది. ఈ రోజు నాకు అనిపిస్తోంది షేర్ ఖాన్ ఏదైతే వేటాడితే దాన్ని తినాలి అని. అలా అంటూ బొప్పాయికి అది ఇలాగా ఆజ్ఞనిచ్చింది. ఆ రోజు షేర్ ఖాన్ గేదెను వేటాడాడు మరియు దాన్ని తన గుహలో పెట్టుకున్నాడు. అప్పుడు సడన్ గా ఆ మాంసం కూడా మాయమైపోయింది. మీకు పిల్లి దగ్గరికి ప్రత్యక్షమైంది. షేర్ ఖాన్ యొక్క ఆహారం దొంగతనమైన విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆ రోజు సాయంత్రం షేర్ ఖాన్ అందరినీ సభకు రమ్మని ఆదేశించాడు. చాలా మజా వచ్చింది. ఈ షేర్ ఖాన్ చేసిన వేట చాలా పెద్దది. రాబోయే చాలా రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది. అలా అంటూ మిక్కు సంతోషంగా పడుకొనుంది. సాయంత్రం వేళ అది లేచిన వెంటనే దాని ముందు మీటు ఉండడం చూసింది. మీటు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నా మిత్రుడు బొప్పాయితో మాట్లాడడానికి వచ్చాను. ఇది ఇప్పుడు నాది. నువ్వు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ మాయా బొప్పాయి, ఈరోజు నువ్వు నా కోసం తాజా తాజా చేపల్ని తీసుకునిరా. మీటు గండు పిల్లి, నీ యొక్క 3 కోరికలు నెరవేరిపోయాయి. ఇప్పుడిక నీ ఆజ్ఞలు నా మీద పని చేయవు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీటూకైతే నువ్వు లెక్కలేనన్ని కోరికలు తీర్చావు. నాకెందుకు ఇలా చెప్తున్నావు? మీటు ఒక మంచి రామచిలుక. అది ఎప్పుడూ ఇతరుల మంచి కోసం నా సహాయం కోరింది. అందువల్లే నేను దాని యొక్క ప్రతి కోరిక తీర్చాను. కానీ నువ్వు ఒక దుష్ట జంతువువి. నువ్వు నా చేత దొంగతనం చేయించావు. ఇప్పుడు నేను దీనికి నీకు శిక్ష కూడా వేస్తాను. పద మీటు, సభకి సమయం అయింది. అలా అంటూ బొప్పాయి మరియు మీటు గాలిలో ఎగురుతూ ఉన్నారు మరియు మీకు పిల్లి కూడా వాళ్ళ వెనకాలే వాళ్ళని ఆపడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సభ ప్రారంభమైంది. జంతువులన్నీ షేర్ ఖాన్ ముందు నించునున్నాయి. ఈరోజు నా ఆహారం కూడా దొంగతనం జరిగింది. అసలు ఆ జంతువు ఎవరు? ఇంతమంది ఆహారం దొంగతనం చేస్తున్నదెవరు? అప్పుడు బొప్పాయి మరియు మీటు అక్కడికొచ్చాయి. వెనకాలే మీకు పిల్లి కూడా అక్కడికొచ్చేసింది. షేర్ ఖాన్, నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అరే, ఒక బొప్పాయి ఎలా మాట్లాడుతోంది? షేర్ ఖాన్, నేను ఒక మాయా బొప్పాయిని. ఈ రోజు వరకు ఏవైతే దొంగతనాలు జరిగాయో అవన్నీ కూడా మీకు పిల్లి నాతో దౌర్జన్యంగా చేయించింది. నీకు ఎంత ధైర్యం మీకు గండు పిల్లి? లేదు షేర్ ఖాన్, ఇది అబద్ధం చెప్తుంది. ఒకవేళ నమ్మకం లేకపోతే మీరందరూ ఇతని ఇంటికి వెళ్ళండి. అది విని జంతువులన్నీ దాని ఇంటికి వెళ్ళాయి. అక్కడ షేర్ ఖాన్ ఏం చూశాడంటే అది ఉదయం వేటాడిన జంతు యొక్క మాంసం తన ఇంట్లో ఉంది.
ఈ రోజు నుంచి 20 రోజుల పాటు నువ్వు నల్లటి గుహలో బందీగా ఉంటావు. షేర్ ఖాన్ మీకు పిల్లికి శిక్షణ విధించాడు మరియు బొప్పాయిని ఇలా అడిగాడు. బొప్పాయి, నువ్విప్పుడు ఎక్కడికి వెళతావు? మళ్ళీ ఎవరైనా స్వార్థపరుల చేతికి దొరికితే అప్పుడు వాళ్ళు మళ్ళీ నీతో చెడ్డ పనులు చేయిస్తారు. నేను మీటుతో పాటే ఉంటాను. ఇతను చాలా మంచివాడు. ఎల్లప్పుడూ ఇతనితో పాటే ఉండాలనుకుంటున్నాను. అది విని మీటు చాలా సంతోషించింది. పదే బొప్పాయి, ఇప్పుడు నువ్వు నాతో పాటు రా. బొప్పాయి మీటుతో పాటు తన ఇంటికి వెళ్ళిపోయింది మరియు ఆ రోజు నుంచి బొప్పాయి మీటుతో పాటే ఉంటూ ఉంది. వినేనుగు, నా ఫ్రెండ్ లంబు వేటగాడి వలలో చిక్కుకున్నాడు. తొందరగా నాతో వచ్చి అతన్ని ఆ వల నుండి కాపాడు. నువ్వు ముందు నోరు మూసుకో చోటు. నువ్వు ముందు కూడా ఇలాగే అబద్ధం చెప్పి అందర్నీ మోసం చేశావు. ఒక అడవిలో 2 జింకలుండేవి. ఒకదాని పేరు చోటు మరియు ఇంకొక దాని పేరు లంబు. చోటుకి అబద్ధం చెప్పి వేరే జంతువులని భయపెట్టడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం జంతువులన్నీ సాయంత్రం పూట నడుస్తూ ఉన్నప్పుడు చోటు వాళ్ళ ముందుకు అరుస్తూ వస్తుంది. పారిపోండి, పారిపోండి, లేకపోతే చనిపోతారు. ఆ మాట వినగానే జంతువుల దృష్టి దాని మీదకి వెళ్ళింది. దానిని చూస్తూ నించున్నాయి. చోటు లంబు దగ్గరకొచ్చి నించుంది. ఏనుగు, కోతి ఇంకా చాలా జంతువులున్నాయి. ఏమైంది చోటు? నువ్వింత భయంగా ఎందుకుంటున్నావు? మాట్లాడడానికి ఎక్కువ సమయం లేదు. ఒక వేటగాడు తన చేతిలో తుపాకీతో ఇటువైపు రావడం చూశాను. మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే మీరిక్కడి నుంచి పారిపోండి. అది వినగానే జంతువులన్నీ భయపడి అక్కడి నుంచి పరిగెత్తుతాయి. అవి అడవి లోపలికి పరిగెత్తుతూ ఉంటాయి. అవి చాలాసేపు పరిగెత్తి వాటికి చాలా టయర్డ్ అయి నించుంటాయి. అవి ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. అప్పుడు చోటు వచ్చి, ఏమైంది చోటు? నువ్వు ఎంతలా ఎందుకు నవ్వుతున్నావు? మీరు ఆ వేటగాడు గురించి నేను చెప్పగానే ఎలా పరిగెట్టారో అది తలుచుకుంటే నవ్వొస్తుంది. అది విని జంతువులు ఒకరి ముఖమొకరు చూసుకుంటున్నాయి. అప్పుడు లంబు అంటాడు, ఇందులో అంత నవ్వడానికేముంది? వేటగాడంటే ఎవరికైనా భయం వేస్తుంది. తుపాకీతో ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా చంపగలడు. ఏ, నువ్వు భయపడవా? నేను ఎప్పుడు భయపడతానంటే అసలైన వేటగాడు వచ్చినప్పుడు. అది విని అందరికి చాలా కోపం వచ్చింది. అప్పుడు లంబు అన్నాడు, నువ్వే కదా చెప్పావు వేటగాడు తుపాకీతో వస్తున్నాడని. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపో. నేనేదో సరదాకి అలా అన్నాను. నాకిప్పటికీ ఈ విషయంలో నవ్వొస్తుంది. మీరు చెప్పిన తర్వాత భయపడుతూ ఎలా పారిపోయారో అని. అలా అని చోటు గట్టిగా నవ్వుతున్నాడు. ఈ మాట విని అక్కడున్న జంతువులకి కోపం వస్తుంది. ఒకరోజు రాత్రి ఇలాగే అన్ని జంతువులు వాళ్ళ పని చూసుకుంటూ ఉన్నప్పుడు చోటు అరుచుకుంటూ పరిగెత్తి వచ్చాడు. పారిపోండి, పారిపోండి, పారిపోండి! వేటగాడు చేతిలో తుపాకీతో మన వైపే వస్తున్నాడు. ఈ మాట వినగానే వాళ్ళంతా ఈసారి తను నిజం చెప్తున్నాడేమో అని అనుకుని ఆ జంతువులంతా అక్కడి నుంచి భయంతో పరిగెత్తుతూనే ఉన్నాయి. అవి చాలాసేపు పరిగెత్తాక టయర్డ్ అయి ఒక ప్లేస్ లో నించుని మళ్ళీ అవి ఊపిరి పీల్చుకుంటున్నాయి. జింకల నవ్వడం చూసి జంతువులన్నీ షాక్ అయ్యాయి. మరియు ఏనుగు ఇలా అనింది, ఏమైంది నీకు? ఎందుకు ఈ విధంగా నువ్వు నవ్వుకుంటున్నావు? నేను ఇప్పుడు కూడా సరదాకే చెప్పాను. ఇప్పుడు కూడా ఏ వేటగాడు రాలేదు. మిమ్మల్ని అందరినీ తెలివి తక్కువ వాళ్ళని చేశాను. నువ్వు చేసిన ఇటువంటి పనుల వలన నీ మీద ఏదో ఒక రోజు నమ్మకం పోతుంది. అలా లంబు అనగానే అన్ని జంతువులు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు. మరుసటి రోజు చోటు అడవిలో నడుస్తున్నప్పుడు నిజంగానే ఒక వేటగాడు తనకి కనిపిస్తాడు. ఆ వేటగాడు రావడం చూసిన చోటు అక్కడి నుంచి పరుగులు తీసి వెళ్లి జంతువులకి తను వస్తున్న విషయం చెప్తాడు. పరిగెత్తండి, పరిగెత్తండి! వేటగాడు వస్తున్నాడు.
మీ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తండి. కానీ చోటు యొక్క మాటని ఎవ్వరూ నమ్మట్లేదు. మరియు ఏనుగా అనేది, నువ్వు ఇలా చెప్పే ముందు నుండి మమ్మల్ని మోసం చేస్తున్నావు. ఈసారి నుండి నీ ఆటలు సాగవు. ఈసారి నేను అబద్ధం చెప్పడం లేదు. అతని దగ్గర వల కూడా ఉంది. విని జంతువులంతా అది అబద్ధమని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాయి. లంబు అక్కడే నించున్నాడు. పద, అలా వెళ్ళొద్దా. ఈసారి నీకు మంచిగా అనిపించకపోవచ్చు. నీ మాటలు విని అంతా అటు ఇటు పరిగెట్టడం లేదని. అలా అని లంబు నవ్వుతుంటాడు. తర్వాత అవి రెండు అడవిలో నడుస్తూ ఉంటాయి. కాసేపయ్యాక వాళ్ళు ఒక చోటుకెళ్లారు. అక్కడ చంద్రుని యొక్క వెలుగు లేనందువల్ల చాలా చీకటిగా ఉంది. అక్కడ వేటగాడు తన వల వేసి ఉంచాడు. తెలియకుండా లంబు యొక్క కాళ్ళు అందులో చిక్కుకున్నాయి. అది తనని కాపాడుకోవడానికి కోసం చాలా ట్రై చేస్తుంది. చోటు చూశాడు లంబు చిక్కుకున్నది. వాడు కూడా తనని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ దాని కాళ్ళు వలలో బాగా చిక్కుకుంది. లంబు కాస్త కూడా కదల్లేకపోయింది. చోటు, నన్ను ఈ వల నుండి కాపాడు. నీకంత కష్టమైన పనేమీ కాదు. తొందరగా వెళ్ళి ఎవరినైనా సహాయానికి తీసుకురా. వేటగాడు వచ్చాడంటే వాడు నన్ను తీసుకెళ్లిపోతాడు. విని చోటు భయపడింది మరియు అన్నాడు, నువ్వు కంగారు పడుకు లంబు. నేను వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను. అలా అని చోటు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సహాయం కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నాడు. కాసేపయ్యాక తనకి ఏనుగు కనపడుతుంది. వినేనుగు, నా ఫ్రెండ్ లంబు వేటగాడి వలలో చిక్కుకున్నాడు. తొందరగా నాతో వచ్చి అతన్ని ఆ వల నుండి కాపాడు. నువ్వు ముందు నోరు మూసుకో చోటు. నువ్వు ముందు కూడా ఇలాగే అబద్ధం చెప్పి అందర్నీ మోసం చేశావు. ఈరోజు నేను అబద్ధం చెప్పడం లేదు. నన్ను నమ్మండి. నాకు నీపై నమ్మకం లేదు. నిన్ను నమ్మి మోసపోవాలనుకోవడం లేదు. అలా అని ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చోటు ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. మరియు అది చెట్టు మీద కూర్చున్న కోతిని చూసింది. కోతి అన్నా, తొందరగా ఒకసారి నాతో రా. లంబు వేటగాడి వలలో చిక్కుకున్నాడు. తన్ని మనం కాపాడకపోతే ఆ వేటగాడు తన్ని తీసుకువెళ్ళిపోతాడు. చోటు బాయ్, ముందు ఇలాగే 2 సార్లు అబద్ధం చెప్పి మమ్మల్ని అందరినీ మోసగించావు. ఈసారి మేము నీ మాటలకి మోసపోము. కానీ నా మాట నమ్మండి. అది తన మాట కూడా వినకుండా అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు చోటుకి తను చేసిన తప్పేంటో బాగా అర్థమైంది. అది అక్కడి నుంచి ఒక్కటే లంబు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. అది లంబు దగ్గరికి వెళ్ళడానికి ఒక రోజంతా అవుతుంది. అది ఒక్కటే రావడం చూసి లంబు చాలా భయపడ్డాడు. ఏమైంది చోటు? నీకు ఎవరూ సహాయానికి రాలేదా? నిన్ను కాపాడమని అడుగుతుంటే అందరూ ఇలాగే అనుకుంటున్నారు నేను తమాషా చేస్తున్నానని. అప్పుడు నేను ఇలా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పి ఉంటే ఈరోజు అందరూ నన్ను నమ్మేవారు. అప్పుడు చోటు యొక్క దృష్టి మాను మీదున్న కోతి మీద పడింది. అది లంబుతో చెప్పింది, అదిగో అక్కడ కోతుంది. తనకి నాకు సహాయం చేయమని చెప్పు, లేదంటే అది వెళ్ళిపోతుంది. అది విని లంబు గట్టిగా అరవడం ప్రారంభించింది. అది వినిన వెంటనే కోతి దృష్టి లంబు మీద పడింది. మరియు అది ఆ మాను నుంచి కిందకి దిగి వచ్చి చూసింది. కోతి చూసినప్పుడు లంబు ఆ వలలో చిక్కుకుంది. చోటు దాని పక్కనే నించుంది. అరే, నేను అనుకున్నాను ఎప్పుడులాగే ఈ చోటు అబద్ధం చెప్తున్నాడు కదా అని. కానీ నువ్వు నిజంగా ప్రమాదంలో చిక్కుకున్నావు. అలా అని చెప్పి వలని కట్ చేయడానికి కోతి ట్రై చేస్తుంది. కానీ కోతి వల్ల కూడా అది కాలేదు. మీరేమీ భయపడకండి. నేనిప్పుడే ఏనుగుని నా తోడు తీసుకొస్తా. ఈ వల నుండి తనే మిమ్మల్ని రక్షిస్తుంది. అలా అని కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలాసేపు అయ్యాక కోతి మళ్ళీ అక్కడికి వస్తుంది. కానీ ఈసారి దాంతో పాటు ఏనుగు మరియు ఇంకా చాలా జంతువులున్నాయి. అది చూసి చోటు మరియు లంబు సంతోషపడతారు. ఏనుగు తన యొక్క దంతాలు ఉపయోగించి వల లోపలికి వేసి విసిరి వేస్తుంది. ఒకవైపు నుంచి వల కట్ అయిపోతుంది మరియు లంబు వల నుండి సగభాగం బయటికొచ్చాడు. కానీ ఇంకోవైపు వేటగాడు రావడం చూసిన జంతువులు అక్కడి నుంచి పరిగెత్తి వెళ్లిపోయాయి. వేటగాడు లంబు చిక్కుకున్నది చూసి చాలా సంతోషపడ్డాడు.
చోటు కొంచెం దూరంలో నించునుంది. అది కావాలనే సౌండ్ చేయడం ప్రారంభించింది మరియు వేటగాడి ముందొచ్చి నించుంది. దాన్ని చూసిన మన వేటగాడు ఒక్కటేమో వలలో చిక్కుకుంది, అదే సమయంలో ఇంకొకటి కూడా దొరికితే బాగుంటుంది అని అనుకున్నాడు. అలా అని అతను చోటు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు. అది చూసిన ఏనుగు మళ్ళీ లంబు దగ్గరికొచ్చింది మరియు తన దంతాలను ఉపయోగించి వలలోకి పెట్టి వలని పైకి విసిరివేసి లంబుని కాపాడింది. లంబు అక్కడి నుంచి తప్పించుకుని అరుస్తాడు. చోటు, ఆ వేటగాడు నీ వద్దకు వస్తున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకో. అది విని చోటుకి అర్థమైంది లంబు తప్పించుకున్నాడు అని. మరియు అది అడవి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వేటగాడు చూశాడు వలలో నుంచి ఇంకొక జంతువు కూడా తప్పించుకుంది అని కోపంతో జుట్టు పీక్కుంటాడు. చోటు కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి అందరి దగ్గరికి చేరుకుంది మరియు అన్ని జంతువులు ఒకేసారి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. ఇది చూసి వేటగాడు చాలా కోప్పడ్డాడు. నేను ప్రమాణం చేస్తున్నాను, ఇకపై అబద్ధం చెప్పి నేను ఎవ్వరినీ మోసగించడానికి ప్రయత్నించను. అది విని జంతువులన్నీ సంతోషపడ్డాయి మరియు చోటు తన తప్పేంటో బాగా తెలుసుకున్నాడు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. పైవాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు. దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో, ఏ చొట్టుని పడదోయలేదంటే నాకు అదోలా ఉంటుంది. మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.